తెలుగు లోగిళ్లలో మళ్లీ పెళ్లి సందడి ప్రారంభమైంది. గత నెలన్నర రోజులుగా మోడం అధిక జ్యేష్ఠమాసంలో మంచి రోజులు లేక వివాహాలు జరగలేదు. ఈ నెల 15 నుంచి నిజ జ్యేష్ఠమాసం మొదలు కాగా ఈ రోజు నుంచి జూలై 9 వరకు పరిమితంగా శుభముహూర్తాలున్నాయి. జూలై 15 నుంచి ఆషాఢమాసం గురుమౌఢ్యమి ప్రారంభమై ఆగస్టు 15 వరకు పెళ్లి ముహూర్తాలు లేవు. ఆ తరువాత శ్రావణ మాసంలోనే పెళ్లిళ్లకు అవకాశాలు ఉండటంతో ప్రస్తుత సీజన్లో కళ్యాణాలు కుదిరిన కుటుంబాల్లో హడావుడి మొదలైంది. మరోవైపు పరిమిత ముహూర్తాల కారణంగా పురోహితులు, ఫంక్షన్ హాళ్లు, క్యాటరింగ్ తదితరాలకు డిమాండ్ పెరగడంతో ఆయా కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. అమెరికా, ఇరాన్ యుద్ధ కారణంగా పెట్రోలు, డీజిల్తో సహా నిత్యావసరాల ధరలు పెరగడం వల్ల పెళ్లి వ్యయం కూడా ఆకాశాన్ని అంటుతుంది. వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలు భారీగా పెరిగాయన్న కారణంతో క్యాటరింగ్ నిర్వాహకులు ధరలు పెంచేశారు. వాహనాల కిరాయిలు పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లో సాధారణంగా వేసవిలో ఫంక్షన్ హాళ్లకు డిమాండ్ అధికంగా ఉంది. ఈసారి అధిక జ్యేష్టం కారణంగా వాటికి గిరాకీ లేదు. ఇప్పుడు ముహూర్తాలు ప్రారంభమైనందున నిర్వాహకులు వాటి ధరలను పెంచుతున్నారు. ఏడాది క్రితంతో పోలిస్తే బంగారం ధర బాగా పెరిగింది. పేద, దిగువ మధ్యతరగతి వారైన కుమార్తెకు పెళ్లి చేసే సమయంలో మంగళసూత్రాలు, బంగారు గొలుసు, కమ్మలు, ముక్కుపుడక, గాజులు వంటి అవసరాలకు కనీసం 5-6 తులాలు కొనడం ఆనవాయితీ. ప్రస్తుతం ఆ మేరకు కొనుగోలు చేయాలన్నా 7-8 లక్షలు ఖర్చవుతుంది. ఇక కళ్యాణ మండపాలు, అలంకరణ, భోజనాలు, రాకపోకలకు తక్కువలో తక్కువ 5 నుంచి 10 లక్షల వరకు వెచ్చించక తప్పని పరిస్థితి. వంటకాల రకాలను బట్టి కనీసం ప్లేటుకు 500 రూపాయలు తక్కువ కాకుండా వెచ్చించాల్సి వస్తుంది. 25 రకాల వంటకాలు లేకుండా భోజనం పెట్టడం నామోషిగా భావిస్తున్నందున భోజనాల వ్యయం చాలా ఎక్కువగా ఉంటుందని ఫంక్షన్ హాల్ యజమానులు అంటున్నారు. అమెరికా, ఇరాన్ యుద్ధం ముందు నాటితో పోలిస్తే ఒక పెళ్లికి అదనంగా కనీసం 5 లక్షల వరకు ఖర్చు పెరిగిందన్నారు. పరిమిత ముహూర్తాల నేపథ్యంలో పురోహితుల దగ్గర నుంచి క్యాటరింగ్, డెకరేషన్, అద్దె వాహనాల వరకు అందరూ అధిక మొత్తం డిమాండ్ చేయడం కూడా భారం పెంచుతుందని అభిప్రాయపడుతున్నారు.